హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, మనం ఎప్పటికప్పుడు బిగ్ రేంజ్ కమర్షియల్ సినిమాలు చూస్తూనే ఉంటాం, వాటి ప్రొడ్యూసర్స్ కూడా చూస్తూ ఉంటాం. బట్ రేర్గా ఒక మిడ్ రేంజ్ ఫిల్మ్స్లోని ఒక ప్రామిసింగ్ కంటెంట్ తీసుకొచ్చే ప్రొడ్యూసర్ చాలా రేర్గా ఉంటారు. అండ్ హీఈస్ వన్ ఆఫ్ దెమ్. ఎప్పుడూ కూడా చిన్న సినిమాలతో పెద్ద బ్లాక్ బస్టర్స్ కొడుతూ ఆ బెంచ్ మార్క్ని సెట్ చేసుకుంటూ మరొకసారి November 7th ది గర్ల్ ఫ్రెండ్ అంటూ మరొకసారి మనందరినీ ఒక మంచి రియాలిటీ స్టోరీలోకి, ఒక మంచి రియల్ ఎక్స్పీరియన్స్లో మనందరినీ తీసుకెళ్ళడానికి థియేటర్స్లో వెయిట్ చేస్తుంది. మీరందరూ కూడా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఈలో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారితో చాలా విషయాలు మాట్లాడారు. లెట్స్ గో. సార్ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. సార్ మిమ్మల్ని చూస్తుంటే మీరు అంటే ఒక ఏజ్ ఒక 10-20 years బ్యాక్ చూసుకుంటే అందరం కూడా కమర్షియల్ సినిమాలు చూసి బాగా పెరిగిన వాళ్ళం సార్. బట్ మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ మాత్రం ఆడియన్స్కి ఎప్పుడు రియాలిటీగానే ఉంటుంది. అందులో కమర్షియల్ టచ్ ఉన్నప్పటికీ కూడా ఎంత దగ్గరగా రియాలిటీ స్క్రీన్ తీసుకొద్దాం, ఎంత రియాలిటీ సీన్స్ ఇవన్నీ వస్తాడుగా, ఇది ఎలా అడాప్ట్ చేసుకోగలిగారని? అంటే మనం చూసి పెరిగిన సినిమాలు వేరు, ఇవాళ జరుగుతున్న ట్రెండ్ వేరు. ఈ ట్రెండ్కి తగ్గట్టుగా అడాప్ట్ అయ్యి ముందుకెళ్ళాలనే ఇలాంటి కథలు ఎంచుకుంటున్నాను అంతే. సార్ ఆల్మోస్ట్ 12 years జర్నీ అనుకుంటా ఇండస్ట్రీలో. ఎలా అనిపిస్తుంది సార్ ఒక 12 years జర్నీలోని తీసిన మైల్ స్టోన్స్ కొంచెం తక్కువ అయినప్పటికీ ఆ ఒక మైల్ స్టోన్గా టర్న్ అయ్యి మీ పేరుకి లేకపోతే ఆ సినిమా వినగానే మీ పేరు వినబడగానప్పటికీ హౌ యూ థింక్ అనేది అవి ఎలా ఉంటుందండి ఆ సిచ్యువేషన్స్? బాగుందండి. అంటే ఇన్ని ఇయర్స్ బేస్ సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు ప్రాపర్గా బేస్ సెట్ అయింది. ఇకపైన స్పీడ్ పెంచి వరుస సినిమాలు ఎక్కువ తీయాలని ఫిక్స్ అయ్యాను. ఎస్ సార్, ఇప్పుడు కూడా ఒక రెగ్యులర్ ఆడియన్స్ కూడా యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ వెంటనే వాళ్ళు గుర్తొచ్చిందంటే స్టార్టింగ్ జర్నీలో కృష్ణనగర్ కష్టాలు అంటారు. బట్ ప్రొడ్యూసర్కి ఏమన్నా సార్ జూబ్లీస్ కష్టాలు అనొచ్చా? జూబ్లీస్ కష్టాలంటే మరి రిచ్ కష్టాలు అవుతాయి, అంత కష్టాలు. ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఎంతో కొంత డబ్బు బ్యాకప్ అయ్యి ఉండి వస్తారేమో ఇండస్ట్రీలో మాకు థాట్ ఉంటుంది కదా ఆడియన్స్కి. సో దాన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారా? నా వరకు ప్రొడ్యూసర్ అంటే డెఫినెట్లీ ప్రొడ్యూసర్ అంటే ఏదో బిజినెస్లో డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సినిమాలు చేయడం, లేదా ఫేమ్ కోసం సినిమాలు చేయడం, చాలా ఉంటాయి. పొలిటికల్ ఎజెండాతో సినిమాలు చేయడం, బిజినెస్ ఎజెండాలతో సినిమాలు చేయడం చాలామంది ఉంటారు. వీళ్ళందరినీ పక్కన పెడితే రియల్గా సినిమా మీద పిచ్చితో ప్యాషన్తో సినిమాలు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఇంకొక టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్. అంటే ఈ ఇండస్ట్రీలోనే ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ, కొంతమందికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఎడిటర్లో డిఓపీలు అవుతారు, కొంతమందికి క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటే డైరెక్టర్లు అవుతారు, కొంతమందికి టాలెంట్ ఉంటే ఆర్టిస్టులు అవుతారు. ఇవేవి లేకుండా కూడా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి, మనకు ఆప్షన్ లేదనుకున్నాడు ప్రొడ్యూసర్ అవుతాడు. బట్ ఇవన్నిటికి కూడా తెలిసి ఉండాలి కదా సార్ ప్రొడ్యూసర్? తెలుసు, అవన్నిట్లో అప్స్ అండ్ డౌన్స్ తెలుసు. బట్ ప్రొడ్యూసర్గా డబ్బులు ఎక్కువ ఉండి మనం సినిమాలు తీయడం కాదండి. డబ్బులు తెచ్చుకొని ప్యాషనేట్గా నచ్చిన కథలు చెప్పాలి, మంచి సినిమాలు తీయాలి అని తీయడం ఒక స్టైలు. అందులో మేము ఉన్నాం. గ్రేట్ సార్. సార్ ఎవ్రీడే ఇదే గీత ఆర్ట్స్ బయట చాలామంది ఉంటూ ఉంటారు, ఒకసారి నా లోపలికి రావాలి, వాళ్ళ డ్రీమ్ నిజం అవ్వాలి. బట్ వెన్ యూ ఎంటర్డ్, మీరు ఎప్పుడైతే ఎంటర్డ్ అయ్యారో మీరు ఒక కన్సిస్టెన్సీగా ఫాలో అయింది ఏమైనా ఉందా సార్ ఆఫ్టర్ యూ ఎంటర్డ్ ఇన్ టు ద గీత ఆర్ట్స్? గీత ఆర్ట్స్లోకి నన్ను అల్లు శిరీష్ గారు తీసుకొచ్చారు. అల్లు శిరీష్ గారు అంటే మనల్ని ఎవరు తీసుకొచ్చారనే దాన్ని బట్టి మనకి ఇక్కడ మనం రిసీవ్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది. సో నిజంగా శిరీష్ గారు తీసుకురావడం వల్ల నాకు ఒక చిన్న కంఫర్ట్నెస్, ఒక మంచి ప్లేస్మెంట్ దొరికింది. తర్వాత డెఫినెట్లీ అంతకుమించి అరవింద్ గారు సపోర్టు, అప్పటికే గీతా ఆర్ట్స్లో ప్రొడ్యూసర్స్గా ఉన్న వాసు గారు, ఎస్కేఎన్ గారితో ఫ్రెండ్షిప్, వాళ్ళ సపోర్టు, రీసెంట్గా మా విద్యక్కతో ఉన్న బాండ్. సో ఇట్స్ లైక్ ఫ్యామిలీ. ఇంకా నాకు కొత్త ప్లేస్కి వచ్చాను, నన్ను ఎలా చూసుకుంటున్నారు ఏంటి ఇలాంటివి ఏం లేదు. వీళ్ళందరూ నా బ్యాక్ బోన్, నా స్ట్రెంగ్త్, నా సపోర్ట్గా ఉండి నన్ను నిలబెట్టారు. సార్ చాలామంది ఇండస్ట్రీలో బెస్ట్ పొజిషన్ చాలామంది కూడా వాళ్ళు ఫస్ట్ చెప్పే పేరు అల్లు శిరీష్ గారు. బట్ మా అంటే సర్కిల్ ఆడియన్స్గా చూసుకుంటే మేము చాలా కొంత తెలుసుకుంటాం శిరీష్ గారు, ఎందుకంటే రేర్గా సినిమాలు చేస్తుంటారు, ఆయన చేసింది ఎక్కడ బయట చెప్తాడు. బట్ వాట్ పర్సన్ హీ ఈజ్ సార్? జెమ్ ఆఫ్ ఎ పర్సన్. గోల్డ్, డైమండ్, ఇంకేమైనా పదాలు వాడాలంటే అది వాడాలి. అంటే
ఇప్పుడు నాకు శిరీష్ గారితో ఏదో 10 ఏళ్ల పరిచయమో ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అసలు అలాంటివి ఏమీ లేవు. ఓకే. ఒక జర్నీలో మేమిద్దరం ఎదురుపడ్డాం, సినిమా జర్నీలో ఎదురుపడ్డాం. నాలో ఏదో విషయం ఉందని తను గుర్తించారు, నన్ను ఎంకరేజ్ చేశారు, నాకు ప్లాట్ఫామ్ కల్పించడానికి తీసుకొచ్చారు, నన్ను నిలబెట్టారు. సో తనకేమీ, శిరీష్ గారికి ఏమీ ఎజెండాలు ఉండవు, అంటే ఏంటంటే స్వార్థాలు ఉండవు. ఈ పర్సన్తో ఇది చేస్తే మనకి ఇదేదో వర్కౌట్ అవుతుంది అలాంటి క్యాల్కులేషన్స్ ఏమి ఉండవు. ట్రూలీ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఎక్కడ విషయం ఉందంటే అక్కడ సపోర్ట్ చేసే రకం. సో నేననే కాదు, మీరు ఇందాక అన్నట్టు ఇండస్ట్రీలో చాలామందికి శిరీష్ గారు నన్ను తీసుకొచ్చారు, శిరీష్ గారి వల్ల ఏవో చాలామంది చెప్తుంటారు. నిజంగా తను ఏమి తన కోసం ఏం చేయరు, వాళ్ళ కోసం చేస్తారు. సో ఇంకా నాకు అందుకే జెమ్ ఆఫ్ ఎ పర్సన్ కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. బట్ నాకు మాత్రం చాలా నా లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చారు, నన్ను నిలబెట్టారు. సూపర్ సార్. సార్ లెట్స్ డిస్కస్ అబౌట్ ద గర్ల్ ఫ్రెండ్. వెరీ ఈగర్లీ వెయిటింగ్. అందరూ కూడా సినిమా చాలా లేట్ అయింది అన్న, బట్ ఎందుకు ఈ సినిమా లేట్ అవడమే చాలా బెస్ట్ అని మాకు ఆడియన్స్కి అనిపిస్తుంటుంది. ఎందుకంటే సీతారామం చూసాం, తర్వాత బేబీ చూసాం, మళ్ళీ అంతే ప్యూర్ హార్ట్ సోల్ ఉన్న ఒక మళ్ళీ లవ్ స్టోరీ చూస్తే రీసెంట్గానే చూసాం, మళ్ళీ ఇంపాక్ట్ మనసుకు పడకపోవచ్చు కదా సార్. బట్ ప్రొడ్యూసర్గా మీ కాల్ ఏంటంటే, అంటే లేట్ అయ్యింది అనడానికి కారణం ఏంటంటే మనం టీజర్ ఎప్పుడో, అంటే మేము షూట్ స్టార్ట్ చేసే ముందు అనౌన్స్మెంట్ గ్లిమ్స్ ఒకటి ఇచ్చాము, తర్వాత షూట్ స్టార్ట్ అయిన వెంటనే టీజర్ ఒకటి ఇచ్చాము. సో అలా మాకు టైం ఫ్రేమ్లో పట్టింది. బట్ నేనేం బిలీవ్ చేస్తున్నానంటే మీరు అన్నట్టుగా ప్రతి సినిమాకి ఒక రైట్ టైం ఉంటుంది, ఆ రైట్ టైమే ఈ సినిమాకి November 7th అని అనుకున్నాం. సో ప్రాసెస్ ఎక్కడ మేము హడావుడి పడి ఏదో చేయకుండా బాగా పర్ఫెక్షన్గా చూసుకుంటూ తీసుకొచ్చాము ఈ సినిమాని. సో జస్ట్ ఇది రైట్ టైం అనే నేను ఫిక్స్ అవుతున్నా. అండ్ సీతారామము బేబీతో అంటే అవన్నీ లవ్ స్టోరీస్, ఇది కూడా లవ్ స్టోరీ, బట్ అన్ని డిఫరెంట్ స్టోరీస్. అంటే డిఫరెంట్ స్టోరీస్. దీనికి ఇది రైట్ టైం ఉంది. సార్ మీరు కో ప్రొడ్యూస్ చేసింది, లేకపోతే చిన్న చిన్న హ్యాండ్ వేసింది చాలా సినిమాలు ఉన్నప్పటికీ అంబాజీపేట మ్యారేజ్ మ్యాన్ సచ్ అంటే కొంచెం ఎక్కువగా ధీరజ్ గారి గురించి తెలిసింది, మీ పికే సెలక్షన్ అంతా తెలుసు. బట్ అందులో సుహాస్ గారు కానీ డెబ్యూటెంట్ డైరెక్టర్ కానీ మొత్తం అంతా ఆ కాస్ట్ ఉంటుంది. బట్ సోల్ ఆఫ్ ద సినిమా ఎప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో వస్తే మళ్ళీ స్టార్ కాస్ట్, మళ్ళీ కొంచెం నోన్ డైరెక్టర్, వీళ్ళందరూ ఈ రెండు హ్యాండిల్ చేసినప్పుడు ఎందులో ఎక్కువ డిఫరెన్స్ చూడగలరు సార్? డిఫికల్టీస్ కానీ డిఫరెన్సెస్ కానీ హ్యాండ్లింగ్లో? నాకు గర్ల్ ఫ్రెండ్ కన్నా అంబాజీపేట కొంచెం డిఫికల్ట్ ఎక్కువ అనిపించిందండి. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్కి రాహుల్ రవీంద్ర గారు ఆల్రెడీ 3rd ఫిల్మ్ డైరెక్టర్ అండ్ తన నేషనల్ అవార్డ్ డైరెక్టర్. తనకు క్లారిటీ, ఒక విజన్ సూపర్బ్ ఉంది. అండ్ ఇక్కడ స్టార్స్ ఉన్నారు, రష్మిక గారు ఉన్నారు, అండ్ దీక్షిత్ కూడా మంచి పర్ఫార్మరు, అంటే రష్మిక గారితో ఈక్వలెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ టెక్నీషియన్స్ కూడా డిఓపి కృష్ణన్ వసంత్, తను ఆల్రెడీ తమిళ్లో చాలా సినిమాలు చేశారు, ఒక టాప్ నాచ్ టెక్నీషియన్. మ్యూజిక్ డైరెక్టరు హేషామ్, తను ఆల్రెడీ టాప్ మ్యూజిక్ డైరెక్టరు. ఆర్ట్ రామకృష్ణ మౌనిక గారు, పుష్ప లాంటి 10 సినిమాలు చేశారు. ఎడిటర్ చోటకే ప్రసాద్ గారు. అంటే టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అంతా బెస్ట్ తీసుకొచ్చి పెట్టాం. సో నాకు ప్రొడ్యూసర్గా నాకు స్ట్రగుల్ తక్కువ ఉంది ఇందులో. అంబాజీపేట ఏంటంటే అది ఫస్ట్ నుంచే చిన్న బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో సినిమా తీయాలి అని స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. సో మాకున్న బడ్జెట్ కన్స్టెన్స్ వల్ల అక్కడ కూడా అందరు టెక్నీషియన్స్ చాలా మంచి వాళ్ళు, అంటే ఎవరో టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. బట్ కాంబినేషన్లో అందరూ కొత్త వాళ్ళు, డిఓపి డెబ్యూటెంట్, డైరెక్టర్ డెబ్యూటెంట్, ఆర్ట్ డైరెక్టర్ డెబ్యూటెంట్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫస్ట్ డెబ్యూటెంటే అనుకున్నాం. బట్ మాకు ఇంకా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల శేఖర్ చంద్ర గారి దగ్గరకు వచ్చాము. సుహాస్ అప్పటికి 2 ఫిల్మ్స్ చేసిన, అదర్ ఆర్టిస్టులు మొత్తం అందరూ డెబ్యూటెంట్స్. హీరోయిన్ దగ్గర నుంచి, విలన్ క్యారెక్టర్ చేసిన దగ్గర నుంచి చాలా వరకు డెబ్యూటెంట్సే. సో హ్యాండ్లింగ్ డెబ్యూటెంట్స్ ఈజ్ మచ్ టఫ్ టాస్క్ ఫర్ మీ అండి. సూపర్ సార్. సార్ బట్ ఎందుకో మీ సినిమా సెలక్షన్ చేస్తుంటే మ్యూజిక్లో కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారేమో అనిపిస్తుంది. లేదండి, అంటే ఈ సినిమా మ్యూజిక్ అంతా రాహుల్ హేషామ్ కలిసి చేసిందే, నాదేం లేదు. అంటే
ఫస్ట్ టైం రాహుల్ హేషామ్ మీటింగ్కి నేను వచ్చి వెళ్ళాను తప్ప తర్వాత అంతా వాళ్ళే కోఆర్డినేట్ చేసుకున్నారు. జస్ట్ పాటలు రెడీ అయ్యి వచ్చాక వినిపించడం జరిగింది. బట్ ఈ సినిమా ఆడియో క్రెడిట్ అంతా రాహుల్ గారిదే. అంబాజీపేట కూడా యాక్చువల్లీ దుష్యంతే చేయించుకున్నాడు. ఒకటే ఒక పాట నాకు ఇన్స్టెంట్గా హుక్ అయింది, గుమ్మా సాంగ్. అది విన్నాక బస్ వేరే అన్ని నీ ఇష్టంగా ఇది మాత్రం అసలు ఏ చేంజెస్ చేయొద్దని, అంటే అది కూడా తనే చేయించుకున్నాడు, నాదేం లేదు. బట్ మనం ఒకటి గట్టిగా పట్టుకొని బాస్ నువ్వు తర్వాత ఏమైనా చేంజెస్ చేసుకోగా ఈ పాట మాత్రం టచ్ చేయొద్దు అన్న పాట గుమ్మ పాట. అంటే జడ్జిమెంట్ నేను చేయించుకుంది ఏం లేదు, మనకంతా సరిగమ 10 నిమిషాలు రావు. బట్ జడ్జిమెంట్, ఆడియన్స్ జడ్జిమెంట్ మీలో ఉంది సార్, అంతే, అది చాలా హెల్ప్ఫుల్. ఐ థింక్ నదివే సాంగ్ మాత్రం ఆడియన్స్ నుంచి ఒక మంచి అప్రిషియేషన్ వచ్చింది. అలాంటి డ్యాన్స్ ఫామ్ మేము ఎక్కడ కూడా తెలుగు సినిమాల్లో చూడము. అండ్ ఒక కవర్ సాంగ్ గురించి అంత వర్క్ చేసి చేయడం జరిగింది. బట్ మోర్ ఓవర్ అప్రిషియేషన్ ఆడియన్స్ నుంచి ఎలా వచ్చింది? వాట్ అబౌట్ ద ఫీడ్బ్యాక్ యూ గాట్? అంటే నదివే సాంగ్ అప్రిషియేషను అనుకున్నంత అయితే రాలేదు నాకు. ఓకే ఓకే, నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశా. అంటే ఎక్స్పెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎఫర్ట్ పెట్టాం. మేమే కాదు, రష్మిక గారు అంత బిజీలో ఉండి కూడా జనరల్గా స్టార్స్ ప్రమోషనల్ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేసి వచ్చే అంత సీన్స్ ఇద్దరు లేదు ఇక్కడ. రష్మిక గారు ఎఫర్ట్ పెట్టి టైం తీసుకొని వచ్చి మేము ఈ ఐడియా చెప్తే ఎస్ లెట్స్ డూ ఇట్ అని చెప్పి ప్రాక్టీస్కి టైం తీసుకొని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసి ఆవిడ సాంగ్ చేశారు. దీక్షిత్ కూడా సైమల్టేనియస్ తను ప్రాక్టీస్ చేసి తను టైం పెట్టి చేశారు. అంటే మేము షూట్ చేసిన దానికన్నా ఇది చేయడానికి పెట్టుకున్న ఎఫర్ట్ చాలా ఎక్కువ. నేను ఆ ఎఫర్ట్స్ కోసమైనా ఇది ఒక డిఫరెంట్ సాంగ్ అవుద్ది, ఇంకా పెద్ద ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. బట్ ప్రాబ్లీ మరి ఎందుకో తెలీదు, చాలా కారణాల వల్ల ప్రాబ్లీ ఎక్కడో అనుకున్నంతైతే రాలేదు. బట్ ఇదంతా ప్రమోషనల్ సాంగ్ గురించి. ఆడియో పరంగా నాకు నదివే సాంగ్కి చాలా మంచి పేరు వచ్చింది. ఓకే, అంటే ఆడియో పరంగా మంచి పేరు వచ్చింది. బట్ ఎక్కడో ఎఫర్ట్స్ మీరు పెట్టిన దానికి మాత్రం ప్రాబ్లీ నాతో అందరూ అంటుంటారు సినిమా రిలీజ్ అయ్యాక వస్తుంది, సినిమా రిలీజ్ అయ్యాక వస్తుంది అంటారు. బట్ నేను చేసిన ప్రమోషన్ సాంగ్ సినిమా రిలీజ్ ముందు కోసం కదా, తర్వాత కోసం కాదు కదా నా ఒపీనియన్. ఎస్, బట్ మా ఫ్రెండ్ సర్కిల్ దాన్ని హమ్ చేస్తున్నారు, దాన్ని కాలర్ ట్యూన్ పెట్టారు. వి హోప్ నెక్స్ట్ టైం. సార్ ది గర్ల్ ఫ్రెండ్ అంటే చలోలో మేము మేడంలో కాలేజ్లో ఆ టైప్లో చూస్తాం. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని మంచి సినిమాల తర్వాత మళ్ళీ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లోని రష్మిక గారిని ఇదేమైనా కొంచెం టఫ్ అయిందా సార్? ఎందుకంటే మేడం ఆల్రెడీ యానిమల్తో కానీ పుష్పతో కానీ ఒక వైఫ్ క్యారెక్టర్స్లోని అది కూడా ఎంత ఇంపాక్ట్ఫుల్ సీన్స్ మేడం పడుతూ ఉంటాయి, ఒక 2-3. మళ్ళీ ఒక కాలేజ్ గర్ల్గా మారుతున్నప్పుడు ఎలాంటి డిస్కషన్ జరిగాయి రష్మిక గారు? అదే ఆవిడ టాలెంట్. ఆవిడ ఏ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నా ఆ రోజు ఆ సెట్లో ఆ క్యారెక్టర్లో ట్రాన్స్ఫార్మ్ అవుతారు. నిజంగా మీరు అన్న పాయింటే, ప్యారల్గా పుష్ప 2 షూటింగ్ జరుగుతూ, ప్యారల్గా వేరే సినిమా షూటింగ్ జరుగుతూ, కుబేరా షూటింగ్ జరుగుతూ, వేరే డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ ఎమోషన్, డిఫరెంట్ లుక్స్, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆవిడ పోర్ట్రే చేశారు. అందుకే ఆవిడ స్టార్ అయ్యారు. నిజంగా దానికైతే హ్యాట్స్ ఆఫ్. ఆవిడ పెట్టే ఎఫర్ట్కి, ఆవిడకి ఎక్స్ట్రీమిటీ, హ్యాట్స్ ఆఫ్ ఆవిడకి. బట్ మేడం పర్ఫార్మెన్స్కి మేము చాలా ఎగర వెయిట్ చేస్తున్నాం సార్. అంటే ఎందుకో చాలా రియాలిటీ సార్. ఎందుకంటే ఒక రిలేషన్లోకి మేము వెళ్ళిన తర్వాత ఒక మెన్ సైడ్ నుంచి మేము ఎక్కువ ఆలోచించాం, కానీ గర్ల్స్ ప్రతి చిన్నదానికి కూడా ఒక ట్రామాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మేము ట్రైలర్ చూస్తున్నప్పుడు వాట్ షీ ఈస్ ఫేసింగ్ బికాస్ ఆఫ్ విక్రమ్ వల్ల, అది మీరు ఎలా క్యాప్చర్ చేయగలిగారు వెన్ డిస్కషన్ విత్ రాహుల్ గారితో? అది నాకు రష్మిక గారి పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం. అంటే అది సాఫ్ట్ సినిమా అయినా గీతా గోవిందం దగ్గర నుంచి అంటే హుక్ అయిపోతాం మనం, తన పర్ఫార్మెన్స్కి హుక్ అవుతాం. పుష్ప 2లో జాతర సీన్లో ఆవిడ డైలాగ్కి మ్యాడ్ చాలా ఉంటాయి. అసలు పుష్ప 1లో కూడా ఆవిడ పర్ఫార్మెన్స్కి, అనిమల్లో ఆవిడ పర్ఫార్మెన్స్కి, ఆవిడ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. సో ఈ కథ ఆవిడ దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా నేను పర్ఫార్మెన్సే మైండ్లో పెట్టుకొని, అసలు 90% ఆవిడ ఒప్పుకోరు, 10% ఎక్కడైనా ఒప్పుకుంటే మనం అదృష్టం అనుకునే దిగా. నా అదృష్టానికి ఆవిడ ఒప్పుకున్నారు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అంతకు మించి ఆవిడ ఇచ్చారు.
సార్ ఇప్పుడు గర్ల్స్ పర్స్పెక్టివ్లో చూస్తే ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎస్ ఇది నా స్టోరీయే చెప్తున్నారు, నేను కూడా రిలేషన్షిప్లో ఎలాగ గో త్రూ అయ్యాను. వెన్ కమ్స్ టు బాయ్, అతను వచ్చినప్పటికీ నాకెందుకో నన్ను ఎందుకు నెగిటివ్గా చేస్తున్నారు, నా వర్షన్ ఎందుకు ఎవరు వినరు, ఇలా వాళ్ళది ఉంటుంది కదా సార్. రేపు సినిమా చూస్తున్నప్పుడు ఎవరి పర్స్పెక్టివ్ ఆన్సర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా రాహుల్ గారు? సో బేసికల్లీ ఈ కథలో క్యారెక్టర్స్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఆ క్యారెక్టర్స్ జనరల్గా ఎలా బిహేవ్ చేస్తాయి అలానే బిహేవ్ చేస్తాయి. ఇది సినిమా కోసం లిబర్టీ తీసుకొని ఎవరో ఎడ్జ్ తీసుకోవడము, లేకపోతే ఎవరో కరెక్ట్ ఎవరో రాంగ్ అని చెప్పడము, లేదా సినిమాలో ఇలా చూపిస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు రష్మిక గారు స్టార్ కాబట్టి ఆవిడ్ని ఎలివేట్ చేస్తే బాగుంటుంది అని ఇలా ఏం రాసిన కథ కాదు. ఇది ఒక జెన్యూనిటీతో ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడానికి కారణాలు ఏంటి, స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ జర్నీ ఎలా ఉండబోతుంది, దాని తర్వాత వాళ్ళిద్దరు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి, అందులో ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఒకరికి మధ్య కంపాటబిలిటీ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే సింక్ ఉందా, థాట్ ప్రాసెస్ ఏంటి, ఒకవేళ ఏదన్నా ఇబ్బంది ఉంటే చెప్పగలుగుతున్నారా చెప్పలేకపోతున్నారా, చెప్తే అవతలవాడు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఇలాంటి సెన్సిటివ్ థింగ్స్ ఉంటాయి. అంటే జనరల్గా మన అందరికీ లవ్ స్టోరీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి హ్యాపీ ఎండింగ్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు, ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు, బట్ మనకు జర్నీ ఉంటుంది, అందులో అండర్గో అయిన జర్నీ ఉంటుంది. ఆ జర్నీ మేము ఈ సినిమాలో చూపించాం. సో సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్కి రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది. అవును మనం కూడా ఇలా అంటే కొన్ని సీన్స్లో మనం ఇలా బిహేవ్ చేసి ఉంటాం, లేదంటే మన ఫ్రెండ్ ఎవరో ఇలాంటి సీన్లో ఇలా బిహేవ్ చేసి ఉంటారు, లేదంటే చూసుంటాం వినుంటాం, రిలేటబిలిటీ కంపాటబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇది నమ్మే ఈ సినిమా చేసాం. ఈ కథ ఇలాంటి కథ మేము ఎవరు ఎడ్జ్ తీసుకోలేదు. సినిమాటిక్గా లాస్ట్లో ఇలా హై ఇస్తే బాగుంటుంది, ఇలా సూపర్గా ఉంటే బాగుంటుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ ఇలా పెట్టాలి అలాంటిది ఏమీ లేదు. ఒక రియలిస్టిక్ కథ క్యారెక్టర్స్ని ఒక సినిమాగా చేసాం. సార్ ఆడియన్స్గా ఎప్పుడు వాళ్ళ నుంచి కూడా అదే ప్రాబ్లం ఉంటుంది సార్. 100 కోట్లు పెడతారు, మంచి సాంగ్స్ తీస్తారు, మంచి ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తారు, బట్ ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ మాకు ఎక్కడ రిలేటబుల్ అవ్వదు కూర్చున్నప్పుడు. ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంటుంది. ఐ హోప్ నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడే ప్రతి ఒక్క లైఫ్లో ఆ లవ్ స్టోరీ అనే జర్నీ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఆ ఫేస్ని ఎంజాయ్ చేస్తుంటారు, లేకపోతే డిప్రెస్గా ఫీల్ అవుతుంటారు. ఐ హోప్ గర్ల్ ఫ్రెండ్ కూడా అంత మంచి రిలేటబిలిటీ ఉంటుంది కాబట్టి 100% అండి. అంటే అదొక్క విషయం నేను చాలా కాన్ఫిడెంట్గా బల్లగుద్ది చెప్తా. ఈ సినిమా యూత్లో ఉన్న వాళ్ళకి, యూత్ దాటి వచ్చిన వాళ్ళకి అందరి లైఫ్లో రిలేటబిలిటీ ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది, క్యారెక్టర్లతో మనం ట్రావెల్ అవుతాం. ఇది అసలు ఆర్టిఫిషియల్ సినిమా కాదు, ప్యూర్లీ పర్ఫెక్ట్ రియలిస్టిక్ సినిమా. సార్ బట్ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఆ స్టోరీలో వాళ్ళు బిల్డ్ చేసి మాకు కంటే టైం పడుతుంటుంది. లైక్ గర్ల్ ఫ్రెండ్లోనే మాకు 3 క్యారెక్టర్స్ చాలా ముఖ్యంగా కనబడుతుంది. అను ఇమాన్యుయల్ గారితో 4 అనుకోవచ్చు, రావు రమేష్ గారు, దీక్షిత్ గారు, రష్మిక గారు. సో క్యారెక్టర్స్ చాలా తక్కువ ఉన్నప్పటికీ మీకు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా ఆడియన్స్తో ఎక్కువ కనెక్ట్ చేసే టైం దొరుకుతుంటుంది కదా, ఏది అడ్వాంటేజ్ సార్ క్యారెక్టర్స్తో ఎక్కువగా ఉండి సినిమా? నాకు యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే మీరు సినిమా చూసి మాట్లాడుతున్నారని డౌట్ వస్తుంది. విషయం ఏంటంటే ఈ సినిమా ఆ రెగ్యులర్ ఫార్మాట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ని వెళ్ళకుండా మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది. ఇంట్రొడక్షన్లకి టైం తీసుకోవడం, వాళ్ళ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం, వీళ్ళ మధ్య జర్నీ, ప్రేమ ఎలా పుట్టింది, ఎలా చిగురించింది అని చెప్పలేదు, అవన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లోనే వెళ్ళాం. వన్స్ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉండింది అనేది డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్లకి, లవ్లో పడ్డానికి, పరిచయాలు పెరుగుకోవడానికి ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు. సో చాలా సినిమాల్లో టూ మెనీ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు సగం టైం దానికి వెళ్ళిపోద్ది. దీంట్లో అలాంటిది ఏం ఉండదు. అంటే మీరు అడిగిందే అసలు ఆ జోనర్లో మేము లేము, నీట్గా వెళ్ళిపోయాం. సూపర్ సార్. సార్ ప్రొడ్యూసర్గా మీ ట్రస్ట్ కానీ మీకు అన్ని డిఫరెంట్గా ఉండొచ్చు డైరెక్టర్తో, బట్ ఆడియన్గా ఒక సినిమా ఫెయిల్ అవ్వగానే నెక్స్ట్ ఆ సినిమా ఏమొస్తున్నా కూడా మాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఆ డైరెక్టర్ మీద ఉండవు. లైక్ రాహుల్ గారు కానీ శ్రీనివాస్ గారు సచ్ ఏ సెన్సిబుల్ రైటర్స్, వాళ్ళు పెట్టే ప్రతి పెన్ మీద ఆ పేరు కానీ చాలా బాగా వస్తుంటుంది కదా. బట్ ఆఫ్టర్ మన్మధుడు 2 మళ్ళీ ఆయనతో ఒక సినిమా తీస్తున్నప్పుడు ప్రొడ్యూసర్గా మీ పర్సెప్షన్ ఎలా ఉంటుంది సార్? ఆడియన్స్ థాట్స్ నుంచి కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు రాహుల్ గారితో సినిమా చేస్తే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది. అంటే
నేను రాహుల్ గారు నేను డిఫెండ్ చేయట్లేదు, బట్ ఉన్న ఫ్యాక్ట్, నాకు తెలిసిన ఫ్యాక్ట్ చెప్తున్నా. చీలాసౌ ఇస్ రాహుల్స్ ప్రాజెక్ట్, yes, yeah, అది ఆయన ప్రోడక్ట్. yeah. మన్మధుడు 2 అది ఒక ఫ్రెంచ్ సినిమా రీమేక్. Yes. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా షేపప్ చేయాలి దగ్గర కొన్ని తప్పటడుగులు జరిగాయి. అది ఒక పర్సన్ డిసిషనా, కలెక్టివ్గా టీమ్ డిసిషనా కూడా నాకు సరిగ్గా తెలీదు. బట్ మన్మధుడు 2 ఈజ్ నాట్ ప్యూర్లీ రాహుల్స్ కైండ్ ఆఫ్ సినిమా. సో తను మన్మధుడు 2 తర్వాత ఇంకో ప్రాజెక్ట్ షేపప్ చేసుకోవడానికి ఇంత టైం పట్టడానికి కారణం కూడా అదే. తనలో పొటెన్షియల్ ఉంది, తనలో ఒక తన కథలు ఒక డిఫరెంట్ కథలు ఉంటాయి. అవన్నీ ఇంకా కమింగ్ ఫ్యూచర్లో ఇంకా బెటర్గా బ్యాంగర్తో రాహుల్ చెప్తాడని నా గట్టి నమ్మకం. నేను ఈ కథ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రాహుల్ మీద నాకు ఆ నెగిటివ్ థాట్ లేదు. నా మైండ్లో ఎప్పుడు చీలాసోవే ఉండింది. నేను చాలాసార్లు మనోడు నేను మర్చిపోతా. ఎప్పుడో ఇలా ఇంటర్వ్యూస్లో గుర్తు చేసినప్పుడు అవును కదా మనోడు ఆ సినిమా చేసడం కానీ, ఎందుకంటే అది వేరే సినిమా, అది ఆయన సినిమాలాగా ఉండదు అసలు. మీరు చూస్తే చీలాసోకి మన్మధుడికి సంబంధం ఉండదు. చీలాసౌ తర్వాత రాహుల్ ఈ ప్రాజెక్ట్కి ఎంత వేరియేషన్ అంటే, చీలాసౌ ఇస్ ఎ సాఫ్ట్ కైండ్ ఆఫ్ ఫిలిం, మంచి ఫిలిం, బ్యూటిఫుల్ ఫిలిం, బట్ ఇట్స్ ఎంత కాదన్నా సాఫ్ట్ కైండ్ ఆఫ్ ఫిలిం. అది అప్పుడు ఆ టైం లైన్కి కరెక్ట్. ఇప్పుడు ఈ టైం లైన్కి కరెక్ట్ ఏదో అది తీసాడు. కంప్లీట్గా ఆ సినిమాకి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పింది, అరే ఇన్ని రోజులు నువ్వు ఏదో సాఫ్ట్ సినిమా తీస్తున్నావు అనుకున్నా, ఏంట్రా ఇది ఎలా ఉంది అని అన్నారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లో ఉంది సినిమాలో, అంటే ఏదో పెద్ద విషయమే ఉంది అన్నట్టుగా కనబడింది. సో ఆ ఇంపాక్ట్ రాహుల్ తీసుకొచ్చాడు, అలాంటి కథ చూస్ చేసుకున్నాడు. సో నాకు తెలిసి గర్ల్ ఫ్రెండ్తో కొత్త రాహుల్ని చూస్తారు మీరు. వెదర్ ఇట్ ఈస్ బేబీ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా సార్, అందులో జరుగుతున్న ఎవ్రీడే మాకు తెలుసు బయట ఎక్కడ దగ్గర మోసం చేస్తూనే ఉంటారు. లైక్ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యన ఏమైనా డిస్కషన్స్ వస్తూ ఉంటే అలా. బట్ ఈ జర్నీ తప్పకుండా ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇది పెద్ద సినిమా అవుతుంది, రేపు ఒక మంచి మైల్ స్టోన్ అవుతుందని ఒక ప్రొడ్యూసర్గా మీరు అలా ఎక్కడ కాన్ఫిడెన్స్ వస్తుందని? నాకు ఫస్ట్ కనెక్ట్ అయింది. ఓకే, నేను ఫస్ట్ కనెక్ట్ అయ్యా, నేను ఫస్ట్ హుక్ అయ్యా, నాకు ఆ రిలేటబిలిటీ వచ్చింది. అది హుక్కే నేను ఈ సినిమా చేద్దాం, ఇది బాగా వర్కౌట్ అవుతుంది అని బిలీవ్ చేశాను. అంటే ఓ ప్రొడ్యూసర్గా కథ విన్నప్పుడు ఫస్ట్ మనకి ఒక ఆడియన్గా మనలో ఉన్న ఆడియన్కి హుక్ అవ్వాలి. ఇది ఫస్ట్ హుక్ అయింది, ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యి చేసాం. ఇది డెఫినెట్లీ చాలామంది కనెక్ట్ అవుతుంది, చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్మి దిగాను. సార్ బట్ ప్రొఫెషన్లోకి వచ్చేసిన తర్వాత ఒక టెక్నీషియన్గా ప్రతి స్క్రిప్ట్ని ఆలోచించడం కానీ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఇస్తుంటారు. బట్ మీలో ఉన్న ఆ సినిమాని ప్రేమించే ఆడియన్ని అదేమైనా మిస్ అవుతున్నారు సార్ ఈ 2 yearsలో, పర్టికులర్లీ గర్ల్ ఫ్రెండ్ జర్నీ? డెఫినెట్లీ మిస్ అవుతున్నాను. సో మిస్ అవ్వడం కారణం ఏంటంటే ఒకే సినిమాలో 2 ఏళ్ళు కూర్చుంటే అలానే ఉంటుంది. సో ఫర్దర్గా అయినా అలా మిస్ అవ్వద్దు అంటే డిఫరెంట్ జానర్ సినిమాలు చాలా స్పీడ్గా సంవత్సరంకో 3-4 అయినా తీయాలి అని ప్రయత్నం చేస్తున్నాను. సార్ వాట్ అబౌట్ డెబ్యూటెంట్స్? అంబాజీపేటతో ఒక మంచి డెబ్యూటెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చూడొచ్చు, ఎందుకంటే ఎవరు కథలు చెప్పట్లేదండి డెబ్యూటెంట్లు అందరూ ఇండస్ట్రీలో ఇవాళ టాప్ 5 ప్రొడ్యూసర్స్ ఎవరైనా లెక్కేసుకుంటారు. నెలలైనా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తారు, వాళ్ళ అపాయింట్మెంట్ కోసమే తిరుగుతుంటారు. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా వీళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు. మాలాంటి వాళ్ళ దగ్గరికి చాలా సెలెక్టెడ్గానే వస్తున్నాయి కథలు. ఏదో మా దగ్గర ఫ్లో ఉండి మేము ఏదో సెలెక్ట్ చేయట్లేదని కాదు. నిజంగా మంచి కథలు వస్తే నేను సంవత్సరం 4 సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నా. రావట్లేదు, చాలా చాలా తక్కువ వస్తున్నాయి. అంటే అందరికీ పెద్దవాళ్ళే కావాలి, అది పాయింట్. సార్ బట్ అలా చూసుకుంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి మీరు ఇచ్చే బడ్జెట్ చాలా ఎక్కువ కదా సార్, ఒక బిగ్ బడ్జెట్ లాగా రావాలి కదా మన దగ్గరికి, అలాంటి కథలు రావాలి కదా. డెఫినెట్లీ మంచి కథ వస్తే డెబ్యూటెంటా కొత్త వాళ్ళ పాత వాళ్ళ పక్కన పెడితే కథ బాగుంటే ఎక్కడానికి నేను రెడీ. బట్ అలాంటివి రావాలి, తొందరగా రావట్లేదు. సార్ ధీరజ్ గారిని రీచ్ అవుట్ అవ్వాలంటే ఏంటి సార్ ఈజీ ప్రాసెస్ ఏమన్నా ఉందా? ఇండస్ట్రీ మొత్తం నా నెంబర్ తెలుసు, నాకు ఒకటే ఫోన్ నెంబర్ ఉంటుంది. డెబ్యూటెంట్లు ఏదో రకంగా నెంబర్ పట్టుకొని వాళ్ళు పిచ్ డెక్లు పంపుతారు. థియేటర్లకి నెంబర్ తెలుసు, డిస్ట్రిబ్యూటర్లకు నెంబర్ తెలుసు, ప్రొడ్యూసర్లకు నెంబర్ తెలుసు. అండ్ నా సినిమాలకి వేరే పెద్ద ఈపీలు ఎవరు ఉండరు, నేనే ఈపీని కాబట్టి ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్టుల దగ్గర అందరి దగ్గర నా నెంబరే చాలా ఈజీ అండి దొరకడం.
సూపర్ సార్. లెట్స్ సీ ఆఫ్టర్ గర్ల్ ఫ్రెండ్ చాలా రావాలి. బట్ దీక్షిత్ గారిని మేము దియా చూసినప్పుడే చాలా సర్ప్రైజ్ అయ్యాం సార్. అవును. బట్ ఆఫ్టర్ దసరా చూసినప్పుడు అదొక డిఫరెంట్ పర్సెప్షన్ ఆఫ్ క్యారెక్టర్. మళ్ళీ దియా లాంటి ఒక మళ్ళీ ఆ కాలేజ్ లవ్ స్టోరీ కానీ ఆ బ్యాక్డ్రాప్తో వస్తున్నప్పుడు వై యూ ఆల్ సెలెక్టెడ్ దీక్షిత్ గారు అంటే ఆయన పిచ్ డెక్ చేసినప్పుడు నాకు దియా సినిమాలో దీక్షిత్ బాగా ఇష్టం. ఓకే. సో ఎందుకో ఈ కథ చెప్పినప్పుడు అంటే దియా సినిమా తెలుగులో చూడలేదు. అంటే చాలా తక్కువ మంది మనం చూసాము ఆ వేరే భాష సినిమా. నాకు మైండ్లో దియా వల్లే స్ట్రైక్ అయ్యాడు. అంటే యాక్చువల్ డైరెక్టర్ స్ట్రైక్ అయ్యారు. డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు నాకు జడ్జ్మెంట్ అలానే వచ్చింది. కానీ టెలిఫిక్ పర్ఫార్మర్ నిజంగా. ఇందాక టాపిక్లో ఎవరైనా మంచి కథలు ఉంటే చెప్పండి. దీక్షిత్తో నెక్స్ట్ సోలో అంటే దీక్షిత్ని ఇంకా పెద్ద స్టార్గా చేసే సినిమా కథ ఏమైనా ఉంటే చెప్పండి. దీక్షిత్తో నేను రెడీ చేయడానికి. తను టెరిఫిక్ పర్ఫార్మరు. ఒక సినిమాకి ఎన్ని వేరియేషన్స్ ఇవ్వాలి అన్ని వేరియేషన్స్ ఇవ్వగలడు. మంచి కథలు ఉంటే ఇమ్మీడియట్గా దీక్షిత్తో చేయడానికి నేను వెయిటింగ్. ఈ ప్రాసెస్లో చాలా వెతికాం. నేను దీక్షిత్ కూడా అనుకుంటా ఉన్నాం, బాస్ నీ దగ్గర కథ వస్తే నాకు చెప్పని, నా దగ్గర వస్తే పంపిస్తానని. బట్ ఏది కుదరలేదు. ఇంకా వెయిటింగ్. హోప్ఫుల్లీ రిలీజ్ తర్వాత అయినా దీక్షిత్ కోసం కథలు రాసుకొని మా దగ్గరకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్ బట్ మీకంటే ఏదైనా హీరో ఫ్రెండ్ సర్కిల్ ఉంది సార్? ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా మనం ఒక సినిమా చేద్దాం, మీ దగ్గరికి ఏమైనా కథ వస్తే నాకు చెప్పండి, ఇలాంటి డిస్కషన్స్ ఏమి జరగట్లేదు? అవి కూడా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని పక్కన పెడితే అప్కమింగ్ హీరోస్, టైర్ 2లో ఉన్న హీరోస్ అందరూ నా ఫ్రెండ్సే. చాలామందితో ప్రపోజల్స్ ఉన్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొన్ని వాళ్ళు బిజీగా ఉండడం వల్ల నాకు సినిమా చేయలేరు. కొంతమందికి సరి అయిన కథ నేను తీసుకెళ్ళలేకపోవడం వల్ల సినిమాలు వెళ్ళట్లేదు. అన్నిటికో టైం వస్తుంది. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అందరు హీరోస్తో సినిమా చేస్తాను డెఫినెట్లీ. చేసి పెద్ద హిట్లు కొడతాను. బట్ కమింగ్ ఇయర్స్లో మీరు అన్ని బిగ్ బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారని తెలుసు. లేదండి, నేను ఎప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాలే చేస్తా. నా బడ్జెట్లో అన్నీ కథకి తగ్గ బడ్జెట్లే ఉంటాయి. నేను భారీ సినిమాలు చేయాలని భారీగా ఏం చేయను. నేను ఎప్పుడూ రీజనబుల్ బడ్జెట్లో సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాలనేది నా ప్రయత్నం. అదే చేస్తాను. నేను అది వదిలేసి పెద్ద సినిమాలు అసలు వెళ్ళను. సార్ మీరు ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్ ఇవన్నీ చేశారు కాబట్టి మీకు ఇంకా గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి ఎప్పుడు మాట్లాడినా ఇలాగ మాట్లాడతారు సార్ మీరు. బట్ బెస్ట్ టిప్ ఫర్ ఎనీ ఆస్పిరెంట్ ప్రొడ్యూసర్, నేను ప్రొడ్యూసర్ అవ్వాలి తెలుగు ఇండస్ట్రీలో అనుకుంటే, మీరు చూసిన ఈ 12 years జర్నీలో మీరు ఏదైనా చిన్న ప్రొడ్యూసర్ అవ్వాలి అని ఎవరైనా అనుకుంటే 99 సార్లు చెక్ చేసుకొని వద్దు వెళ్ళిపోండి అనే చెప్తా. ఆ లాస్ట్ వన్ టైం ఇంకా 99 times మనం మాట వినకుండా వస్తారు కదా, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ స్క్రిప్ట్ చూస్ చేసుకోవడం రావాలి. ఆ స్క్రిప్ట్ థియేటర్లో ఎలా పే ఆఫ్ అవుద్దో, ఎంత కలెక్ట్ చేస్తుందో జడ్జ్మెంట్ ఉండాలి. అది ఇప్పుడు మనం చెప్తే ఎవరికో అర్థమయ్యేది కాదు, ఎవరిది వాళ్ళ సొంత కెపాసిటీ మీద ఉంటుంది. సినిమా మేకింగ్ ఇవన్నీ లైట్ అండి. అదేదో మనం దగ్గరుండి రోజు లొకేషన్లో ఉంటే రోజు 10,000, 50,000, ₹1,00,000 సేవ్ చేస్తాం అనేది ఒకటి మాట. అలా రోజు ₹1,00,000 సేవ్ చేసినా 60 రోజులు షూటింగ్ చేస్తే 60 లక్షలే సంపాదిస్తాం. అది పెద్ద మ్యాటర్ కాదు. సినిమా మొత్తం షూట్ అయిపోయాక, రెడీ అయ్యాక ఎడిట్ టేబుల్ మీద మనం కరెక్ట్ సినిమా తీసామా లేదా, సినిమా మనం అనుకున్న సినిమా వచ్చిందా రాలేదా అనే జడ్జ్మెంట్ ఉండాలి. దీని తర్వాత అన్నిటికన్నా మెయిన్ ప్రొడ్యూసర్ జాబ్ ఏంటంటే ఆ సినిమా కరెక్ట్ మార్కెటింగ్ చేయాలి, కరెక్ట్గా బిజినెస్ చేయాలి, కరెక్ట్గా ప్రమోట్ చేయాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి, కరెక్ట్గా రిలీజ్ చేయాలి. ఇది ప్రొడ్యూసర్ జాబ్. ఈ జాబ్ తెలిసిన వాళ్ళు రావాలి. ఈ జాబే తెలియదు చాలామందికి. సరే డబ్బులు ఉన్నాయి కదా సినిమా చేసేద్దాం, ఓకే ఈ సినిమా హిట్ అవుతే మనం 4 సినిమాలు చేద్దాం అనుకుంటారు. కానీ సినిమా అంతా అయిపోయాక చాలామందికి ఒక అపోహ ఏంటంటే, మనం మంచి సినిమా తీస్తే కొనేవాళ్ళు ఎవరో ఉంటారులే, ప్రమోట్ చేయడానికి పిఆర్ఓలో, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉంటాయిలే, వాళ్ళ ఐడియాస్ ఇస్తారులే, వాళ్ళు ప్రమోట్ చేస్తారులే అనుకుంటారు. అది కాదండి. ప్రమోట్ చేయడం ప్రొడ్యూసర్ బాధ్యత. ఎవరో మీద వదిలేస్తే కుదరదు. 100% ప్రమోట్ చేయడం, మార్కెట్ చేసుకోవడం, జనాల్లోకి తీసుకెళ్ళడం తెలిస్తేనే సినిమా చేయండి. లేదా పాపం ఎవరో మంచి డైరెక్టర్ మంచి సినిమా తీసిచ్చినా కూడా మనం ఈ పని సరిగా చేయలేకపోతే వాడి కెరియర్ వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సార్ మీకు ఏమైనా విష్ లిస్ట్ ఉందా?
ఎప్పటికన్నా ఈ సినిమా ఆన్బోర్డ్ చేయాలి ఒకరితో అన్నట్టు, ఒక డైరెక్టర్, ఒక యాక్టర్తో? విష్ లిస్ట్ అని కాదండి, ఉన్నాయి ఇంకా. ఆ, అంటే ఎవరికి ఒక విష్ లిస్ట్ ఉంటే చెప్తారు, మనకు 10 విష్ లిస్టులు ఉంటాయి, ఏం చెప్తాం. ఏది ముందు ఏది వెనకాలో తెలియదు మనకే. చేయాలైతే చేయాలి. అందరు హీరోస్ అంటే నాకు చాలామంది హీరోస్తో జర్నీ ఉంది. ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ నుంచి ఉంది. సో వెయిటింగ్ ఇంకా ఆ మంచి ఆపర్చునిటీ కోసం వాళ్ళతో సినిమాలు చేయాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, Thank you so గ్రేట్ సక్సెస్. ఎందుకంటే యూత్లో కాలేజ్లో ఉన్న టైంలో మేము కూడా ఎప్పుడూ గర్ల్ ఫ్రెండ్ పక్కన పెట్టుకొని ఒక మంచి సినిమాకి వెళ్దామని చూస్తూ ఉంటాం. అవును, మా ఇద్దరు కనెక్ట్ అయ్యే సినిమాలు చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అవును, ఐ హోప్ ఈ November 7th కాలేజెస్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి థియేటర్స్లో ఫుల్గా ఉండి ఒక మంచి రియాలిటీ ఉన్న సినిమాని మా అందరికి ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో గైస్, మీరందరూ కూడా మీ అందరికీ మనసుకు దగ్గర ఉన్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్ అంటూ November 7th మీ ముందుగా వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా వెళ్ళండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్గా ధీరజ్ గారు మరొకసారి మనందరికీ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.